అందరికీ జై భీమ్. నేను మీ సురేంద్ర. అంబేద్కర్ సైనికుడు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. కేంద్ర మంత్రి అయిన అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యసభలో కొన్ని అవమానపరిచే మాటలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమిత్ షా గారు పదే పదే అంబేద్కర్ అనే బదులు దేవుణ్ణి స్మరించుకుంటే 7 జన్మల పుణ్యం వస్తుందని అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది. సార్ చెప్పండి సార్, మాకు ఏ దేవుడు వరమిస్తాడో ఆ దేవుని పేరు చెప్పండి, వాయిన్నే మేము స్మరించుకుంటాం. మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా జీవితాలలో వెలుగులు తెచ్చిన ప్రదాత కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతిరోజు ఉదయాన్నే మేము తలుచుకుంటాము, మా దళితులమంతా కూడా. కాబట్టి ఇంకా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే ఈ రోజున మా దళిత వాడలు, దళిత కులాలంతా కూడా బ్రతుకుతూ ఉన్నాయి. ఆయన లేకపోతే మీలాంటి మేధావులు మా దళితులను ఊర్లోకి కానీ పాఠశాలలలోకి కానీ ఒక రైతుకు పనికి పోవాలన్నా కానీ రానిచ్చేవాళ్ళు కాదు మీలాంటి మేధావులు. అందుకోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే దేవుడు ఈ భారతదేశంలో పుట్టడం, మా దళితుల వాడలు పుట్టడం మా అందరి అదృష్టం. అలాంటి మహానుభావుడు మా దళిత జాతిలో పుట్టడమే మా అందరి అదృష్టం. కాబట్టి ఆయనకు చేతులెత్తి 1000 నమస్కారాలు, పాదాభి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్, మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ మాట్లాడారు. దానికి మీరు తక్షణమే క్షమాపణ చెప్పి మీరు డాక్టర్ అంబేద్కర్ గారిని ఏమని మాట్లాడారో ఆ మాటలన్నీ కూడా రిటర్న్ తీసుకోవాలి. లేదు అనే పక్షాన తక్షణమే భారతదేశం అంతా కూడా ఒక అల్లోకల్లోలం సృష్టించడం కోసం మేము ముందుకు రావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ సభకు, ఆ రాజ్యసభకే డాక్టర్ అంబేద్కర్ రాజ్యసభ అని పేరు ఉంది. అయినప్పటికీ కూడా మీరు ఆ సభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం చాలా బాధాకరం. మాకు, మా దళితులకు ఎంత బాధలేస్తుందంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. అంత బాధలేస్తుంది మాకు మా దేవుణ్ణి అన్నందుకు. కాబట్టి సార్, మీరు తక్షణమే మా దేవుణ్ణి తిట్టడం మాకు చాలా బాధగా ఉంది. మరి ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే భారతదేశంలో భారత రాజ్యాంగం లేదు. అలాంటి మహానుభావుడి వల్ల భారత రాజ్యాంగం రాయడానికి ముసాయిదా కమిటీకి చైర్మన్ అధ్యక్షుడు అవడం మీ అందరికీ అదృష్టం. మీరు ఇప్పుడు ఆ కేంద్ర మంత్రి పదవి, ఆ ఎంపీకి గెలవడం, మీరు ఆ స్థాయిలో ఉండడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాయడం వల్లనే మీరు ఆ స్థాయిలో ఉన్నారు. కాబట్టి తక్షణమే మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అన్న మాటలు రిటర్న్ తీసుకొని ఆయనకు క్షమాపణ చెప్పి తప్పు అని ఒప్పుకోవడానికి ముందుకు రండి. లేని పక్షాన భారతదేశాన్ని అంతా ముట్టడించడం జరుగుతుంది. జై హింద్, జై భీమ్, జై అంబేద్కర్ గారికి, జై బాబు జగజ్జీవన్ రామ్ గారికి.